విశ్వాసం చేయలేని పని అంటూ ఏదీ లేదు. ఆవగంజంత విశ్వాసం ఉంటే మీకు చాలు. ఏది పడిపోద్దంటే కొండ వెళ్ళి ఎక్కడ పడిపోద్దంటే సముద్రంలో పడిపోతుందంట. ఆవగంజంత విశ్వాసం ఉంటే ఈ కొండ ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళి సముద్రంలో పడిపోమంటే పడిపోతుందంట. ఈరోజు నీ జీవితంలో కొండలాంటి సమస్యలు ఉన్నాయా? ఈరోజు నీ జీవితంలో కొండలాంటి అప్పులు ఉన్నాయా? ఎవరు తీయలేరండి నా బాధలు, ఎవరు తీయలేరండి నా సమస్యలు అన్న స్థితిలో ఉన్నావా? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలంట నీ జీవితంలోని కార్యాలు గొప్పగా జరిగిపోతాయి. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలంట కొండలాగా ఉన్న నీ అప్పు అంతా కూడా తీరిపోతుంది. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలంట కొండలాగా ఉన్న నీ అవమానం అంతా కూడా తీరిపోతుంది. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలంట నీ జీవితంలో ఉన్న వేదనంతా కూడా తొలగిపోతుంది. ప్రభునందు విశ్వాసం ఉంచడం నేర్చుకో, ప్రభువుని నమ్మడం నేర్చుకో. నేను నీకు విశ్రాంతిని ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు, ఖచ్చితంగా విశ్రాంతిని ఇస్తాడంతే. నేను నీ శ్రమ నుంచి నేను విడిపిస్తానని వాగ్దానం చేశాడు, శ్రమ నుంచి విడిపిస్తాడంతే. ఈ రోగం నుంచి నేను విడిపిస్తానని వాగ్దానం చేశాడు, రోగం నుంచి విడిపిస్తాడంతే. ప్రభువునందు నమ్మకం ఉంచడం నీ వంతు అయితే, కార్యం చేయడం ఆయన వంతు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అంటున్నాడు. లోకం ఇచ్చే శాంతిలా కాదు, లోకం ఇచ్చే విశ్రాంతిలా కాదు, శాశ్వతమైన విశ్రాంతిని నా ప్రభు మనకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.